హలో ఎవ్రీవన్. ఏప్రిల్ మంత్‌కి సంబంధించి డేట్స్ అండ్ థీమ్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. అద్భుతంగా మీకు లైఫ్‌లో మర్చిపోని విధంగా మంచి కోడింగ్‌తో నేను మీకు ఈరోజు ఏప్రిల్ మంత్ డేట్స్ అండ్ థీమ్స్ నేర్పిపోతున్నాను. మంచి కోడింగ్ లాంగ్వేజ్‌లో మెనోమిక్స్‌తో డేట్స్ అండ్ థీమ్స్ అనంగానే అస్సలు మీరు పరిగెడుతూ ఉంటారు. గుర్తుండవు. నెలకు సంబంధించి చూసుకున్నాం అనుకుంటే చాలా వస్తూ ఉంటాయి. కానీ నేను దీన్ని సింప్లిఫైడ్ వేలో మంచి మెనోమిక్‌తో ఒక చిన్న లైన్ చెప్పేస్తాను. ఆ లైన్ గుర్తుపెట్టుకుంటే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఈ ఏప్రిల్ డేట్స్ అండ్ థీమ్స్. అయితే దీనికి సంబంధించి ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎవరెవరికి ఎగ్జామ్‌లో ఉందో ప్రతి ఒక్కళ్ళకి బ్యాంకింగ్, ఎస్ఎస్‌సి, ఆర్ఆర్‌బీ ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చిందంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అయితే ఏప్రిల్ డేట్స్ అండ్ థీమ్స్‌కి సంబంధించి చూసుకున్నాం అనుకుంటే మనం ఫస్ట్ ఈ మధ్య కాలంలో జనాలందరూ బాగా సెల్ఫిష్ అయిపోతున్నారు. మీరు గూడానా? ఎలా? వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అవునా? అయితే చాలామంది స్టూడెంట్స్ కూడా బాగా సెల్ఫిష్‌గా అయిపోయి ఏం చేస్తున్నారయ్యా అంటే మీ టైం మొత్తాన్ని, హెల్త్ మొత్తాన్ని పాడు చేసుకుంటున్నారు. టైం పాడు చేసుకుంటున్నారు సరే, బ్యాడ్ హ్యాబిట్స్ చేసుకొని హెల్త్ మొత్తాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. అవునా? నేను ఆర్‌సీబీ ఫ్యాను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ అని చెప్పి ఆ మ్యాచ్ చూడ్డానికి, లేదంటే ఆ మూవీ చూడ్డానికి వెళ్ళటము, దాంట్లో మీరు ఫ్యాన్ వార్స్ చేస్తూ ఉండటము, నేను వాళ్ళ ఫ్యాను, వీళ్ళ ఫ్యాన్ అని చెప్పి తొక్కిసలాటలో వెళ్ళటము, లైఫ్‌ని రిస్క్ చేసుకోవడం చేస్తూ ఉన్నారు. అసలు మీరొచ్చిందెందుకు? ఒక మంచి ఐఏఎస్సో, ఐపీఎస్సో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ తీసుకొని రావడానికి. కానీ మీరేం చేస్తున్నారయ్యా అంటే పుస్తకాలన్నీ పక్కన పడేశారు. యూట్యూబ్‌లో షార్ట్స్ తిరిగేసుకుంటా, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ తిరిగేసుకుంటా, కూర్చొని మీ టైం మొత్తాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు. హెల్త్ పాడు చేసుకుంటున్నారు. అవునా? చివరగా ఏం చేస్తున్నారు జాబ్ రాకపోతే నోటిఫికేషన్ సరిగ్గా వదలలేదు, లేదంటే మంచి వేకెన్సీలు వదలలేదని చెప్పి మళ్ళీ గవర్నమెంట్ మీదే కంప్లెయింట్ చేయటము, రోడ్డుకెక్కటము, గవర్నమెంట్ ఆస్తులు నష్టం చేయటము, హెరిటేజ్‌ని పాడు చేయటము. మీరు మంచి ఇంటలెక్చువల్‌గా మారండి. మంచి పుస్తకాలు చదవాలి. మంచి జాబ్ తీసుకొని రావాలి. మీ ఎంప్లాయర్‌కి మీరు మంచి పేరు తీసుకొని రావాలి. అలానే మీ ఫ్యామిలీకి కూడా మంచి పేరు తీసుకొని రావాలి. అవునా? మీరు మంచి పేరు తీసుకొనొస్తారనే ఆశతో నేను ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఏప్రిల్ డేట్స్ అండ్ థీమ్స్ గుర్తుపెట్టుకోవడానికి స్టార్ట్ చేద్దాం పదండి. సో ఈ చిన్న స్టోరీ లైన్ మీరు గుర్తుపెట్టుకున్నారు అనుకుంటే మీకు ఏప్రిల్ మంత్స్ డేట్స్ అండ్ థీమ్ జనరల్ వర్డింగ్‌లో నేను మీకు చెప్పాను కదా! ఈ జనరల్ వర్డింగ్‌ని ఏప్రిల్ డేట్స్ అండ్ థీమ్స్‌లో ఎలా వాడుకుంటాం చూడండి. ఏప్రిల్ అనంగలోనే ఏప్రిల్ ఫూల్ అని చెప్పి మనం అంటూ ఉంటాం. అవునా? ఏప్రిల్ ఫూల్ అని చెప్పి అంటూ ఉంటాం. అయితే ఈ ఫూల్స్ మంత్‌ని మనం ఫూల్స్ అనే కీవర్డ్‌తో మనం మొత్తం గుర్తుంచుకోబోతున్నాము. ఇలా మంచి మెమరీ హింట్స్‌తో కామిక్ వేతో మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలంటే ఫ్యాక్ట్స్ ఎన్నుంటాయి మీ రైల్వే గాని, ఎస్ఎస్‌సిలో గాని ఇన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టమవుతది. అలాంటి దాని కోసమే మంచి కోడింగ్ క్లాసెస్‌తో నేను మీకు మంచి ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి గాని, లేదంటే సీజీఎల్‌కి గాని, బ్యాంకింగ్ గాని నేను మీకు కోర్సెస్ యాప్‌లో అవైలబుల్ చేశాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. ఇప్పుడే జాయిన్ అవ్వండి. యాప్‌లో చాలా తక్కువ ప్రైజెస్‌లో మీకు ఒక పుస్తకం వాల్యూ కూడా చేయదు. అంత తక్కువ ప్రైస్‌లో మన దగ్గర కోర్సెస్ ఉంటాయి. 300కు పైగా వీడియోస్, దాంతో పాటు మీరు చూసుకున్నారు అనుకుంటే టెస్ట్ సిరీసు, దాంతో పాటు పీడీఎఫ్ మెటీరియల్ ప్రింటబుల్ ఏ4 ఫార్మాట్‌లో నేను మీకు అక్కడ అందజేశాను. ఒకసారి వీడియోస్ చూడండి. 300కు పైగా వీడియోస్ అందులో మంచి కోడింగ్‌తో నేను మీకు ప్రతి టాపిక్ జీకే, జీఎస్‌లో కవర్ చేయడానికి ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి టాపిక్ మన దగ్గర మంచి కోడింగ్‌తో, మంచి ట్రిక్స్‌తో ఉన్నవి. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. చూడండి వన్ బై వన్ ఎలా గుర్తుపెట్టుకుంటాం. అయితే మన స్టోరీ లైన్‌ని సింపుల్‌గా మనం ఎలాగో యూజ్ చేసుకుంటామో చూడండి. 4థ్ ఏప్రిల్‌ని మనం ఇంటర్నేషనల్ డే ఫర్ మైన్ అవేర్‌నెస్‌గా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మైన్ అవేర్‌నెస్, మైన్ అంటే ఏంటి? ల్యాండ్ మైన్ వాటి గురించి. అయితే మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మనం మాట్లాడుకున్న స్టోరీలో ఫస్ట్ లైనే సెల్ఫిష్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రైట్ సైడ్‌లో నేను మీకు స్టోరీ ఇచ్చాను. అయితే సెల్ఫిష్ అంటే ఏంటి? నేనింతే, నేనెవడి మాట వినను, నేను సెల్ఫిష్‌గానే ఉంటాను. మైన్ నాకు నేనే మైన్ అని చెప్పి మనం ఇలా మైన్ అనే వర్డ్‌తో మనం క్లియర్‌గా లింక్ చేసుకుంటా ఇప్పటి నుంచి మైన్ అవేర్‌నెస్ అని రాంగ్‌లోనే మైన్ అంటే సెల్ఫిష్ అంటే ఒక ఫుల్ ఏప్రిల్ నెలకు సంబంధించి అని చెప్పి మనం క్లియర్‌గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే నేషనల్ మెరిటైమ్ డేని మనం 5వ తారీఖు సెలబ్రేట్ చేసుకుంటాము. మెరిటైమ్‌లో టైమ్ అనే కీవర్డ్‌ని మనం మాట్లాడుకున్నాం అనుకుంటే టైమ్ అనే వర్డ్‌ని మనకి వర్డ్‌లో మన స్టోరీలో సెకండ్ వర్డే ఫూల్స్ ఏం చేస్తున్నారయ్యా అంటే టైంని డెస్ట్రాయ్ చేసుకుంటున్నారు. మీ టైంని మీరు డెస్ట్రాయ్ చేసుకుంటున్నారు. నేషనల్ మెరిటైమ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇండియన్ మెరిటైమ్ హిస్టరీకి సంబంధించి థీమ్ మాట్లాడుకుంటూ ఉన్నాము. లెర్న్ అబౌట్ ఇండియాస్ మెరిటైమ్ హిస్టరీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద నేవీ అనే థీమ్‌ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 6 ఏప్రిల్‌ని మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్పోర్ట్స్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ పీస్ అనే దాని మీద స్పోర్ట్స్ దేనికోసం అండి? పీస్ కోసము, డెవలప్‌మెంట్ కోసము. కానీ మనమందరం ఏం చేస్తున్నాము? నేను ఆర్‌సీబీ ఫ్యాను, నేను ఇండియా ఫ్యాను, నేను పాకిస్తాన్ ఫ్యాను, నేను చెన్నై ఫ్యాను, అది ఇది అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే ఫ్యాన్ గొడవలు ఎక్కువైపోయినాయి. ఓకే.
కావాల్సింది ఏంటయ్యా అంటే పీస్ కోసం అని చెప్పి స్పోర్ట్స్ ఉండాలి. మనం ఏం చేస్తున్నాము, టైంని వేస్ట్ చేస్తున్నాము, హెల్త్ని వేస్ట్ చేస్తున్నాము, ఫ్యాన్ వార్స్ కూడా చేస్తున్నాము యాజ్ ఏ ఫూల్స్ లాగా. ఓకే, సో దీని థీమ్ కూడా నేను మీకు క్లియర్ గా ఇచ్చాను. స్పోర్ట్స్ అండ్ సొసైటీ, నో ద రోల్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ఫోస్టరింగ్ గ్లోబల్ పీస్ అనే దాని మీద మనకి కింద కీవర్డ్ కూడా ఇచ్చాను, చూసుకుంటా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ డేని హెల్త్ అండ్ వెల్ బీయింగ్ మీద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అయితే టైం ని ఖరాబ్ చేసుకుంటున్నారు, హెల్త్ ని ఖరాబ్ చేసుకుంటున్నారు. ఈ ఫ్యాన్ వార్స్ ఆపండి. ఇంకా సింపుల్ గా మనం గుర్తుపెట్టేసుకోవచ్చు ఏప్రిల్ కి సంబంధించి అని. మీరు ఎగ్జామ్ లో మీకు మంత్ గుర్తొచ్చేసింది అంటే ఆ దగ్గరలో మనకి థీము ఈ స్టోరీ గుర్తుపెట్టేసుకున్నారు అనుకుంటే 1 నుంచి 5, 1 నుంచి 10 ఆ డేట్ సింపుల్ గా గుర్తొచ్చేస్తుంది. ఓకేనా, మీరు మంత్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఆటోమేటిక్ గా డేట్ అక్కడ క్లిక్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే నేషనల్ పెట్ డే 10 ఏప్రిల్ కింద మనం మాట్లాడుకుంటాం. నేను మీకు కోర్సులో క్లియర్ గా డేట్స్ ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను. అవునా, ఇప్పుడు చూడండి 7th ఏప్రిల్ నేను మీకు ఎలా గుర్తుపెట్టుకుంటాం. 7th అంటే ఏడవటము, హెల్త్ బాగాలేదని చెప్పి ఏడవకూడదు అన్నట్టు నేను మీకు క్లియర్ గా విత్ డేట్స్ ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు కోర్సులో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను. ఒకసారి కోర్సులో కావాలనుకున్నాడు చూడొచ్చు. ఇలా మంచి మెమొరీ హింట్స్ కామిక్ వేతో మీరు గుర్తుపెట్టుకుంటూ వెళ్ళాలంటే ఫ్యాక్ట్స్ ఎన్ని ఉంటాయి, మీ రైల్వే కానీ ఎస్ఎస్సీలో కానీ ఎన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటి దానికోసమే మంచి కోడింగ్ క్లాసెస్తో నేను మీకు మంచి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కానీ లేదంటే సీజీఎల్కి కానీ బ్యాంకింగ్ కానీ నేను మీకు కోర్సెస్ యాప్లో అవైలబుల్ చేశాను. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇప్పుడే జాయిన్ అవ్వండి. యాప్ చాలా తక్కువ ప్రైజెస్లో మీకు ఒక పుస్తకం వాల్యూ కూడా చేయదు. అంత తక్కువ ప్రైస్లో మన దగ్గర కోర్సెస్ ఉంటాయి. 300కు పైగా వీడియోస్, దాంతో పాటు మీరు చూసుకున్నారు అనుకుంటే టెస్ట్ సిరీస్, దాంతో పాటు పీడిఎఫ్ మెటీరియల్ ప్రింటబుల్ A4 ఫార్మాట్లో నేను మీకు అక్కడ అందజేశాను. ఒకసారి వీడియోస్ చూడండి. 300కు పైగా వీడియోస్, అందులో మంచి కోడింగ్తో నేను మీకు ప్రతి టాపిక్ జీకే జిఎస్ లో కవర్ చేయడానికి ఆప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి టాపిక్ మన దగ్గర మంచి కోడింగ్తో మంచి ట్రిక్స్తో ఉన్నవి. ఒకసారి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఓకే, నేషనల్ పెట్ డేకి సంబంధించి మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 10th ఏప్రిల్ని పెట్ డేగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం చూసుకుంటే కామిక్ వేలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ లేడీస్ ఏం చేస్తూ ఉంటారంటే, లేదంటే వైఫ్ ఏం చేస్తుందంటే మొగాళ్ళని ఒక పెట్ లా ట్రీట్ చేసి, ఒక పెట్ లాగా, ఒక ఫుల్ లాగా తను చెప్పినట్టు ఆడిస్తూ ఉంటుంది. లేదంటే అత్త ఏమంటూ ఉంటుంది, అరే ఫుల్ ఏంట్రా నువ్వు, నీ పెళ్ళం చెప్పినట్టు నువ్వు వింటూ ఉంటావా, అరే ఫుల్ అని చెప్పి అంటూ ఉంటుంది. అలా పెట్టుని సింపుల్ గా కామిక్ వేలో మనం రిలేట్ చేసుకుంటా గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే ఇప్పటి నుంచి పెట్ అనేది రాంగలోనే, పెట్ అంటే ఎవరు, నేను పెట్టా, లేదంటే మీరు ఒకవేళ లేడీస్ అయ్యారనుకోండి, నేను పెట్టలా నా హస్బెండ్ ని నేను ట్రీట్ చేస్తున్నాను, లేదంటే నేను తయారు చేసుకున్నాను అన్నట్టు మీరు కామిక్ వేలో గుర్తుపెట్టుకోవడమే, ఎవరిని ఉద్దేశించి కాదు. కామిక్ వేలో మీరు ఎంత సరదాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే అంత లైఫ్ లాంగ్ మీరు గుర్తుపెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఎవరిని ఉద్దేశించి కావు, మనం గుర్తుపెట్టుకోవడానికి ఎంత నవ్వు వచ్చింది మనకు మినోమిక్ లో అంటే అంత బాగా గుర్తుంటుంది మనకు లైఫ్ లాంగ్. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నాం అనుకుంటే 15th ఏప్రిల్ ని మనం వరల్డ్ ఆర్ట్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆర్ట్ అండ్ కల్చర్ కి సంబంధించి లెర్న్ అబౌట్ ద హిస్టరీ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆర్ట్. ఓకే, మనం ఏమంటుంటాం, ఆర్టిస్ట్ ని పట్టుకొని ఎలా పడితే అలా గీసేశారు అనుకోండి, పిచ్చోడివా, ఫూల్వా, మ్యాడ్వా, ఎలా పడితే అలా గీసావా అంటే ఆర్టిస్ట్కి అర్థమవుతుంది, వాళ్ళు గీసేది వాళ్ళకే అర్థమవుతుంది. పక్కన వాళ్ళు చూశారు అంటే పిచ్చి గీతలు గీసారేమో, ఫూల్ ఏమో, మ్యాడ్ ఏమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలా సింపుల్ గా కొద్దిగా రిలేట్ చేసుకోవడానికి ట్రై చేయండి, గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హెరిటేజ్ డే ని మనం 18 ఏప్రిల్ కింద సెలబ్రేట్ చేసుకుంటాము. అయితే మనం గుర్తుపెట్టుకోవడానికి ఆల్రెడీ చెప్పాను, మనం మంచిగా ఐఏఎస్ ఐపీఎస్ ఇలా మారకుండా మనం ఏం చేస్తున్నాం అయ్యా అని చెప్పి చూసుకుంటే మనం ఇక్కడ హెరిటేజ్ ని పాడు చేసుకుంటా కూర్చున్నాము. అవునా, జాబులు రాకపోతే ఫైనల్ గా ఏం చేస్తారు, హెరిటేజ్ ని లేదంటే వరల్డ్ ప్రాపర్టీస్ ని, హెరిటేజ్ ని, సభ్యతని మొత్తాన్ని ఖరాబ్ చేసుకుంటా కూర్చుంటున్నారు. టైం ని, హెల్త్ ని, హెరిటేజ్ ని మొత్తం పోగొట్టుకోవటమే ఫూలిష్ యాక్టివిటీస్. ఐఏఎస్ ఐపీఎస్ లా మారాలి కదా. నేషనల్ సివిల్ సర్వీసెస్ డే 21st ఏప్రిల్ కిందగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఒక ఫూలిష్ లాగా మారకండి, ఐఏఎస్ లా ఐపీఎస్ లా మంచిగా వరల్డ్ ఎర్త్ డేని మనం 22nd ఏప్రిల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఫూల్స్ ఏం చేస్తారయ్యా అంటే హెరిటేజ్ ని, టైం ని, హెల్త్ ని, ఎర్త్ ని డిస్ట్రాయ్ చేసుకుంటా కూర్చుంటారు. ఓకేనా, జాబ్ రాలేదు అనుకుంటే ఆస్తుని నష్టం చేయడం కానీ, రోడ్డుకి ఎక్కడం కానీ, గొడవ చేయడం కానీ అన్ని చేసుకుంటూ ఉంటారు. మీరు ఫుల్ గా ఉండకండి. ఎలా మారాలంటే ఒక మంచి పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి. ఐఏఎస్ ఐపీఎస్ మంచి లిటరసీ గెయిన్ చేసుకోవాలి, మంచి పుస్తకాలు చదువుకోవాలి, ఐఏఎస్ లా మారాలి. వరల్డ్ బుక్ డే 23rd ఏప్రిల్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఎలా మనం గుర్తుపెట్టుకుంటాము అంటే వరల్డ్ బుక్ డే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఒక ఐఏఎస్ ఐపీఎస్ లో మారాలి. వరల్డ్ బుక్ డే కిందగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. మంచి పుస్తకాలు చదువుకోవాలి. అలా పుస్తకాలు మీరు చదువుకుంటా వెళ్ళారు అంటే మంచి ఇంటలెక్చువల్ గా తయారవుతారు. మంచి ఇంటలెక్చువల్ గా రావాలి, ఇంటలెక్చువల్
ప్రాపర్టీ డే, వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే మనం 26 ఏప్రిల్ కిందగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. నో అబౌట్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ఇన్నోవేషన్ అనే థీమ్ మీదగా మనం ఈ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఫైనల్ గా చూసుకున్నాం అనుకుంటే ఇంటెలెక్చువల్ గా మారి మంచి పుస్తకాలు చదివి ఇంటెలెక్చువల్ గా మారారు అనుకుంటే ఫైనల్ గా మీరు ఏం చేస్తారంటే మంచి వర్కర్ గా మీ ఎంప్లాయర్ మైండ్ లో మెమొరీలో మీరు ఫిక్స్ అయిపోతారు. మంచి ఎంప్లాయీగా మారాలి. మంచి ఎంప్లాయర్ మైండ్ లో మీరు మంచి ఎంప్లాయీగా నోట్ అయిపోవాలి. గుడ్ వర్కర్ గా మీరు తయారవ్వాలి. 27th ఏప్రిల్ వర్కర్స్ మెమోరియల్ డే. వర్కర్స్ రైట్, లెర్న్ అబౌట్ వర్కర్స్ రైట్ అనేది గ్లోబల్ ఇంపాక్ట్. ఇది గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ గా చూడండి, మన స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీలో మంచి ఇన్కార్పొరేట్ అయిపోయింది కదా మొత్తం. ఫూల్స్ ఆర్ ఆల్వేస్ సెల్ఫిష్. సెల్ఫిష్ అంటే ఏంటి? మైండ్ అవేర్నెస్ డే. డెస్ట్రాయ్ దే టైమ్, మెరీ టైమ్. హెల్త్, వరల్డ్ హెల్త్ డే. ఫ్యాన్ వార్స్ ఇవన్నీ ఉండకూడదు. ఫ్యాన్ వార్స్ అవన్నీ ఉండకూడదు. స్పోర్ట్స్ ఇవన్నీ ఎందుకయ్యా అంటే పీస్ కోసమే. స్పోర్ట్స్ ఫర్ పీస్. మనం ఇంటర్నేషనల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అవునా? ఐఏఎస్ ఐపీఎస్ గా మారాలి. మంచి వరల్డ్ బుక్ డే. మంచి పుస్తకాలు చదవాలి. టైం వేస్ట్ చేసుకుంటా వెళ్ళకూడదు. వరల్డ్ హెరిటేజ్ డే. హెరిటేజ్ ని నష్టం చేసుకోకూడదు. మీకు జాబ్ రాలేదని చెప్పి హెరిటేజ్ ని వాటిని నష్టం చేయకుండా ఉండాలి. ఫులిష్ యాక్టివిటీస్ అన్ని ఆపేసి మంచి పుస్తకాలు చదువుకుంటా ఇంటలెక్చువల్ గా మారాలి. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ డే. మంచి జాబ్ తీసుకొని రావాలి. మంచి వర్కర్ గా మీరు మంచి పేరు తెచ్చుకోవాలి. వర్కర్స్ మెమోరియల్ డే. ఓకే, ఒక్క డే ఇక్కడ ఇంపార్టెంట్ డే మర్చిపోయాను. ఇక్కడ చూసుకుంటే 25th ఏప్రిల్ ని నేషనల్ పంచాయత్ రాజ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఉంది కదా, దాని సందర్భంగా మనం 25th ఏప్రిల్ ని నేషనల్ పంచాయత్ డేగా మనం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి సంబంధించి మీకేమన్నా మినోమిక్స్ మంచివి తట్టినవి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. అట్ ద సేమ్ టైం ఈ వీడియోకి సంబంధించి పీడిఎఫ్ ని టెలిగ్రామ్ లో ఫ్రీగా షేర్ చేస్తాను, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఈ వీడియో కానీ సంబంధించి లేదా నా వర్క్, నా ఏదైతే ఈ కష్టాన్ని మీకు నచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నెక్స్ట్ ఏ టాపిక్ మీద మీకు వీడియో కావాలో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.